మరొకసారి మీ అందరికీ మట్టల ఆదివారం దినాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. बहुत ही सुंदर दिन हम प्रभु की उपस्थिति में आराधना किए हैं చాలా అందమైన దినాన్ని ప్రభు సముఖంలో మనం ఆరాధించి ఉన్నాం. और इस खजूर की डालियों को हमारे लिए लेकर आने वाले ब्रदर सुनील को प्रभु आशीष करे. బ్రదర్ సునీల్ కి ఖర్జూరపు మట్టను తీసుకొచ్చినందుకు ప్రభు అతన్ని దీవించునుగాక. और इस डेकोरेशन में मदद करने वाले जो है ब्रदर सुनील और स्टीफन को प्रभु बहुत ऐसे ब्लेस करे. డెకరేషన్ లో కూడా సహకరించిన సునీల్ కి స్టీఫెన్ కి దేవుడి దీవెనలు పలుకుచున్నాం. आमेन. ఆమేన్. अच्छा लग रहा है. చాలా బాగా కనిపిస్తుంది కదండి. प्रभु को महिमा मिले. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. सारी सुंदरता उस राजा के लिए है. ఈ సమస్త అందము కేవలం మన రాజు కొరకే. ये सारी आराधना ये सब सेटअप उस राजा के लिए. సమస్త ఆరాధన సమస్త సెటప్ అంత ఏర్పాటు కూడా మన ఆ రాజుకే. और हम भी उस राजा के लिए हैं. మనం కూడా ఆ రాజు కొరకే. आमेन. ఆమేన్. आइए प्रभु का संदेश को हम सुनेंगे. రండి ప్రభు యొక్క సందేశాన్ని విందాం. जकरिया भविष्यवाणी की पुस्तक జకర్యా ప్రవక్త రాసిన పుస్తక గ్రంథము 9वां अध्याय 9వ అధ్యాయం वचन 9 और 10 में पढ़ रही हूँ. 9-10 నేను చదువుతున్నాను. हे सियोन बहुत ही मगन हो, हे यरूशलेम जय जयकार कर, क्योंकि तेरा राजा तेरे पास आएगा. वह धर्मी और उद्धार पाया हुआ है. वह दीन है और गधे पर वरन गदही के बच्चे पर चढ़ा हुआ आएगा. मैं एफ्रेम के रथ और यरूशलेम के घोड़े नष्ट करूंगा और युद्ध के धनुष तोड़ डाले जाएंगे. और वह जाति जाति से शांति की बातें कहेगा. वह समुद्र से समुद्र तक और महानद से पृथ्वी के दूर दूर के देशों तक प्रभुता करेगा. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని బూది గంతముల వరకు అతడు ఏలును. ये भविष्यवाणी पूरा होने के लिए 500 साल लगे. ఈ ప్రవచనం నెరవేరటానికి 500 సంవత్సరాలు గతించాయి. यरूशलेम में यीशु मसीह जब राजाओं के रूप में उस गद्दी पर बैठा हुआ उस दिन, रविवार के दिन जब वो एंट्री ले रहे थे, उस दिन की भविष्यवाणी के बारे में 500 साल पहले भविष्यद्वक्ता जकरिया के मुंह से ये बातों को पवित्र आत्मा ने कहलाया. యెరూషలేములో మొట్టమొదటిసారిగా యేసు ప్రభు వారు ఆ పట్టణంలో ప్రవేశించిన మీదట గాడిద పిల్లని ఎక్కి ఆయన రావటం జరిగింది. ఆ ప్రవచనం నెరవేరటానికి ప్రవక్త జకర్యా 500 సంవత్సరాల ముందు ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు. అది నెరవేరటానికి 500 సంవత్సరాలు పట్టింది. ఆమేన్. कि वो राजा दीन है, ఆ రాజు సాత్వికుడు. वह राजा गधी के बच्चे के ऊपर बैठकर आएगा. ఆ రాజు గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చును. वो राजा शांति की बातें कहेगा. ఆ రాజు శాంతికరమైన మాటలు పలుకును. हे यरूशलेम की बेटियां जय जयकार करो. హే యెరూషలేము కుమార్తెలారా జయ జయ ధ్వనులు ఎత్తండి. सियोन की बेटियां आनंद मनाओ. సియోను కుమారి ఆనంద ధ్వని చేయుము. मत्ती सुसमाचार 21वां अध्याय में हम आएंगे. మత్తయి సువార్త 21వ అధ్యాయానికి వద్దాం. और ये घटना जो है मत्ती सुसमाचार में भी हम देखते हैं, मरकुस में भी देखते हैं, लूका सुसमाचार में भी देखते हैं और यूहन्ना रचित सुसमाचार में भी हम देखते हैं. ఈ సంఘటన మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలోను కూడా మనం చూడగలుగుతాం. चारों जो है इस घटना को अलग अलग दृष्टिकोण से लिखते हैं. ఈ నలుగురు కూడా ఈ సంఘటనని వేరు వేరు దృష్టికోణంలో వారు చూపించారు, వారు రాసి ఉంచారు. किसी के द्वारा कुछ मिस हो गया तो दूसरे ने उसे इंक्लूड करके लिखा है. ఒకరి ద్వారా ఏదో మిస్ అయితే ఇంకొకరు అది ఇంక్లూడ్ చేసి మరలా తన గ్రంథంలో రాశారు. पूरा चारों जब
सुसमाचार के पत्रिकाओं में इस घटना को पढ़ेंगे तो पूरा उस दिन क्या हुआ था हम जान पाएंगे। మనం ఈ 4 సువార్తల్లో కూడా ఆ సంఘటన మనం చదివితే ఏం జరిగిందని అది కంప్లీట్ గా మనం 4 సువార్తల్లో మనం చూడగలుగుతాం। आइए प्रभु के वचन में कुछ बातों को पढ़ेंगे। రండి ప్రభు యొక్క వాక్యంలో మనం కొన్ని వాక్యాలు మనం చదువుదాం। मत्ती सुसमाचार 21वां अध्याय, మత్తయి సువార్త 21వ అధ్యాయము, उसका वचन 1 से लेकर 17 तक मैं पढ़ रही हूँ। నేను 1 నుండి 17 వాక్యాల వరకు నేను చదువుతాను। तेलुगु में से पढ़ने की आवश्यकता नहीं है। जब वे यरूशलेम के निकट पहुंचे और जैतून पहाड़ पर बैतफगे के पास आए तो यीशु ने 2 चेलों को यह कहकर भेजा, सामने के गांव में जाओ, वहां पहुंचते ही एक गदही बंधी हुई और उसके साथ बच्चा तुम्हें मिलेगा, उन्हें खोलकर मेरे पास ले आओ। यदि तुम में से कोई कुछ कहे तो कहना कि प्रभु को इनका प्रयोजन है, तब वह तुरंत उन्हें भेज देगा। यह इसलिए हुआ कि जो वचन भविष्यद्वक्ता के द्वारा कहा गया था वह पूरा हो, सियोन की बेटी से कहो, देख तेरा राजा तेरे पास आता है, वह नम्र है और गधे पर बैठा है, वरन लादू के बच्चे पर। चेलों ने जाकर जैसा यीशु ने उनसे कहा था वैसा ही किया और गधी और बच्चे को लाकर उन पर अपने कपड़े डाले और वह उन पर बैठ गया। तब बहुत से लोगों ने अपने कपड़े मार्ग में बिछाए और अन्य लोगों ने पेड़ों से डालियां काटकर मार्ग में बिछाई। जो भीड़ आगे आगे जाती और पीछे पीछे चली आती थी पुकार पुकार कर कह रही थी, दाऊद के संतान की होशाना, धन्य है वह जो प्रभु के नाम से आता है, आकाश में होशाना। जब उसने यरूशलेम में प्रवेश किया तो सारे नगर में हलचल मच गई और लोग कहने लगे, यह कौन है? लोगों ने कहा, यह गलील के नासरत का भविष्यद्वक्ता यीशु है। यीशु ने परमेश्वर के मंदिर में जाकर उन सबको जो मंदिर में लेन देन कर रहे थे निकाल दिया और सर्राफों के पीड़े और कबूतर बेचने वालों की चौकियां उलट दी और उनसे कहा, लिखा है मेरा घर प्रार्थना का घर कहलाएगा, परंतु तुम उसे डाकुओं की कोह बनाते हो। तब अंधे और लंगड़े मंदिर में उसके पास आए और उसने उन्हें चंगा किया। परंतु जब प्रधान याजकों और शास्त्रियों ने इन अद्भुत कामों को जो उसने किए और लड़कों को मंदिर में दाऊद के संतान को होशाना पुकारते हुए देखा तो वे क्रोधित हुए और उससे कहने लगे, क्या तू सुनता है कि ये क्या कहते हैं? यीशु ने उनसे कहा, हाँ, क्या तुमने यह कभी नहीं पढ़ा, बालकों और दूध पीते बच्चों के मुंह से तूने अपार स्तुति कराई। तब वह उन्हें छोड़कर नगर के बाहर बैतनिय्याह को गया और वहां रात बिताई। तो यहाँ पर हम देखते हैं जकरिया भविष्यद्वक्ता के द्वारा कहा गया वो वचन पूरा होता है। ఇక్కడ మనం చూస్తున్నాం జకరియా ప్రవచించిన ప్రవచనము ఇక్కడ నెరవేరబడింది। यीशु मसीह यरूशलेम में जो है इससे पहले भी कई बार प्रवेश करे थे, యేసు ప్రభువారు యెరూషలేములో ఇంతకు ముందు చాలా సార్లు ప్రవేశించారు। लेकिन इस बार का जो प्रवेश था वो अलग था। కానీ ఈ సమయంలో ఉన్న ప్రవేశం కొంచెం వ్యత్యాసమైనది। उन दिनों में फसह का पर्व मनाने के लिए कई सारे लोग यरूशलेम में इकट्ठे हुए थे। ఆ దినాన పస్కా పండుగ జరపటానికి చాలా మంది జనాలు అక్కడ పోగు చేయబడ్డారు। और कुछ दिनों पहले यीशु मसीह ने लाजर को मृतकों में से जिलाया था। అదే కొన్ని దినాల ముందు పండుగ ముందు లాజర్ ని మృతుల నుండి యేసు ప్రభువారు లేపారు। यीशु मसीह के द्वारा किए हुए अद्भुत चमत्कार और मुर्दों को जिलाना, इसकी चर्चा उन दिनों में यरूशलेम और आसपास में बहुत फैली हुई थी। యేసు ప్రభువారు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ఇలాంటి సూచక్రియలు చేసిన ఆ సమాచారము ఆ ఇరు ప్రదేశాల్లో చాలా బహుగా వ్యాపించబడ్డది। और यह नियुक्त समय आता है, ఇది ఒక నియుక్తి ఏర్పాటు చేయబడిన ఒక దినం వచ్చింది। और प्रभु यीशु मसीह भविष्यवाणी को पूरा करने के लिए वो जो है अपने 2 चेलों को भेजते हैं कि जाओ सामने के गांव में
और जो है वहाँ गदही का बच्चा और उसकी माँ जो है बंधी हुई रहेगी, उन्हें खोल कर मेरे पास ले आओ। ఇక్కడ యేసు ప్రభు ఆ ప్రవచనం నెరవేర్చడానికి యేసు ప్రభు తన శిష్యుల ఎద్దును చూచి మీరు వెళ్ళండి, దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ గాడిదను గాడిద పిల్ల అక్కడ కట్టబడి ఉంటాది, వాటిని విప్పి వాటిని నా యొద్దకు తోలుకుని రండి అని ప్రభువు సెలవిచ్చారు. चारों सुसमाचार की पत्रिकाओं में पढ़े तो डिटेल्स जो है एक एक पुस्तक में आपको नजर आएगा। ఈ 4 సువార్తల్లో మీరు చదివితే చాలా డీటెయిల్స్ గా విషయాన్ని గురించి రాయబడి ఉంది. मरकुस 11वां अध्याय 1 से 19 में भी ये घटना लिखा है। మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుండి 19 వచనాల్లో కూడా ఈ సంఘటన రాయబడ్డది. लूका सुसमाचार 19वां अध्याय 28 से लेकर 48 तक ये घटना लिखा है। లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుండి కూడా 48 వరకు ఈ వాక్యాలు రాయబడ్డాయి. यूहन्ना सुसमाचार 12वां अध्याय 12 से लेकर 15 तक भी इन घटनाओं के विषय में लिखा యోహాను है। సువార్త 12వ అధ్యాయం 12వ వాక్యం నుండి 15వ వాక్యం వరకు కూడా ఈ సంఘటన రాయబడి ఉంది. आमीन। ఆమేన్. तो जब यीशु मसीह इस पृथ्वी पर मनुष्य के रूप में आए, అయితే యేసు ప్రభు వారు మనుష్య రూపంలో ఈ లోకానికి వచ్చిన తర్వాత इस पृथ्वी पर शासन करने के लिए वो नहीं आए थे। ఈ భూమి మీద ఆయన శాసనాన్ని జరిపించడానికి ఆయన రాలేదు. उनका उद्देश्य शासन करना नहीं था, ఆయన ఉద్దేశం ఇక్కడ శాసించడానికి రాలేదు. लेकिन हमारे और बहुत सारे हृदयों में वो शासन करने के लिए आए। కానీ మనలో అనేక హృదయంలో ఆయన శాసనం చేయటానికి శాసించటానికి వచ్చి ఉన్నాడు. आमीन। ఆమేన్. प्रभु ने सच में शांति की बातों को लोगों को बताया, ప్రభు నిజంగానే శాంతికరమైన మాటలు ప్రజలకు చెప్పాడు. लोगों को चैन और विश्राम उन्होंने दिया, ప్రజలకు శాంతిని సుఖాన్ని ప్రభు అందించాడు. बोझ से दबे हुए लोगों को उन्होंने जो है बोझ से छुटकारा दिया। భారంతో పరిస్థితుల్లో వెనుకబడిన వారిని ప్రభు తన మాటనిచ్చారు. और जो है शैतान के बंधन में थे उनको छुड़ाया। ఎవరైతే దురాత్మలతో పీడింపబడిన వారికి విడుదలనిచ్చాడు. राज्य का सुसमाचार उन्होंने प्रचार किया, రాజ్యం యొక్క సువార్తను ఆయన ప్రకటించాడు. बहुतों को उन्होंने चंगा किया, అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు. अनेक लोगों के आंसुओं को అనేక पोंछा, మందిని కన్నీరుని తుడిచాడు. कई लोगों को उन्होंने क्षमा किया, అనేక మందిని క్షమించాడు. कई लोगों को वो जो है संतावना दिए। చాలా మందికి సంతానమైన బహుమానాన్ని అనుగ్రహించాడు. कहा जाए तो वो दिन यरूशलेम और इज़राइल के लिए सच में जय जयकार और आनंद करने के दिन थे। నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఇజ్రాయెల్లో యెరూషలేంలో ఆనంద సంతోషంగా అది చేసే పండుగ చేసే దినంగానే ఉంది అది. यीशु उनके बीच में जब तक शरीर में थे वहां पर बीमार लोग जो है बहुत चंगे हो रहे थे। యేసు ప్రభు వారు దేహ రూపంలో ఆ ఉన్న దినాల్లో అనేక మంది స్వస్థపరచబడ్డారు. అక్కడ बहुत लोगों को यीशु मसीह ने प्रेम को दिया। అనేక మందికి తన ప్రేమను వ్యక్తపరిచాడు. प्रेम क्या है यीशु मसीह से ही उन लोगों ने जाना। ప్రేమ ఏంటి అనేది యేసు ప్రభువు ద్వారానే ప్రజలు నేర్చుకున్నారు. काफी कम समय ही यीशु मसीह सेवा कार्य किए थे, చాలా తక్కువ సమయమే యేసు ప్రభు వారు సేవా కార్యక్రమం జరిగించాడు. 3.5 साल, 3.5 సంవత్సరములు. लेकिन वो 3.5 साल की सेवा पूरे इज़राइल को शेक कर दी। కానీ ఆ 3.5 సంవత్సరములో ఆ పరిచర్య ఇజ్రాయెల్ ని కదిలించి వేసింది. आमीन। ఆమేన్. बहुत सारे उनके विरोधी भी उठे थे, అనేక మంది ఆయనకు విరోధంగా లేపబడ్డారు. क्योंकि प्रभु यीशु मसीह जब जो है शास्त्रियों को टच करते, फरीसियों को टच करते तो वे भड़क जाते थे। కానీ ఎప్పుడెప్పుడైతే యేసు ప్రభువు శాస్త్రుల విషయంలోను పరిసల విషయంలోను మాట చెప్తే వాళ్ళు కోపంగా లేచేవారు ఆయన మీద. क्योंकि प्रभु यीशु मसीह नकली भक्ति नहीं चाहते थे, ఎందుకంటే ప్రభు యేసు నకిలీ భక్తి కోరడు. वहां पर उन दिनों में सच्ची भक्ति करने वाले लोग बहुत कम थे। ఆ దినాల్లో నిజమైన భక్తి చేసేవారు చాలా కొద్ది మందే ఉన్నారు. पूरी कलीसिया का विधान सब कुछ नाश कर दिया गया था, మొత్తం సంఘం యొక్క విధానాన్ని మార్చివేసి నాశనం చేశారు. पवित्रता नहीं थी, పరిశుద్ధత లేదు, न्याय नहीं था, న్యాయం లేదు, प्रेम नहीं था, ప్రేమే లేదు, सहायता नहीं था, ఎక్కడ సహాయం కూడా వరకు లేదు. पाखंडपन और नकली, सब कुछ नकली था। కేవలం దుష్టత్వము ఆ నకిలీ జీవితమే.
ऐसी परिस्थिति में यीशु मसीह जब आए तो पूरा इज़राइल के लिए आनंद का जो है समय था। ఇలాంటి సమయంలో యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత మొత్తం ఇజ్రాయెల్ కు ఒక ఆనందకరమైన ఒక వార్తగా వారు గ్రహించారు. और यीशु मसीह जहाँ कहीं जाते वहाँ शांति और प्रेम, छुटकारा, आनंद उनके साथ साथ था। యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా శాంతి, విడుదల, అక్కడ చాలా ఆదరణకరమైన మాటలే ఉండేవి అక్కడ. और वचन में हम देखते हैं कि कई सारे लोग यीशु मसीह के साथ जितना भीड़ है जो उनको फॉलो करते थे, वो भीड़ को देखकर यह तक भी सोचने लगे खास यीशु को यदि हम एक लीडर के रूप में बना दे तो हम जो है एक नया पॉलिटिकल पार्टी की स्थापना कर सकते हैं। యేసు ప్రభువారు వెంబడించిన సమూహాన్ని చూచి ఏమనుకున్నారంటే యేసు ప్రభువాని ఒక పొలిటికల్ లీడర్ గా నియుక్తి చేస్తే ఎంత బాగుండేదని అనుకున్నారు ఆ సమయంలో. उस भीड़ को देखकर वो जो है शरीर के रूप में यीशु मसीह का इस्तेमाल करना चाहते ఆ थे। గొప్ప సమూహాన్ని చూసి ఆ దేహపరంగా యేసు ప్రభువాన్ని వాడుకోవాలని అనుకున్నారు. लेकिन यीशु मसीह उनके ऑफर को ठुकराकर वहां से चुपचाप निकल गए। యేసు ప్రభువారు వారిచ్చిన ఆఫర్ ని తిరస్కరించి ఆయన వచ్చేసాడు. और इस दिन जो भविष्यवाणी पूरा होने वाला दिन था, यीशु मसीह यरूशलेम में प्रवेश करते हैं। కానీ ఈ దినాన ప్రవచనం నెరవేరబోయే దినాన యెరూషలేములో ప్రభు ప్రవేశించాడు. और वह जो है उनके बारे में लिखा है कि यह राजा मन का दीन है और विनम्र है। అప్పుడు ఆ ప్రభు గురించి చెప్పబడుతుంది, ఈ రాజు దీనుడు, సాత్వికుడు. ये गदही के बच्चे के ऊपर जो है चढ़कर बैठकर आया है। ఈ గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన వచ్చాడు. हालेलुया। హల్లెలూయా. ये राजा जो है दुनिया के राजाओं की तरह नहीं है। ఈ రాజు లోకానుసారమైన రాజుల వలె కాదు. ये राजा दीन राजा है। ఈ రాజు దీనుడైన రాజు, दीन लोगों का राजा है। ఈ దీనులైన ప్రజల యొక్క రాజు, पापियों का राजा है। పాపులకి రాజు, बलहीनों का राजा है। బలహీనుల యొక్క రాజు, जो तिरस्कार हो गए हैं ऐसे समाज का ये राजा है। ఈ తిరస్కరించబడిన సమాజానికి ఈయన రాజు. अछूत कहलाने वाले लोगों का ये राजा है। అంటరాని వారి ప్రజలకి ఈయన రాజు. टूटे हुए लोगों का राजा है। విరగబడిపోయిన వారికి ఈయన రాజు. कंगालों का राजा है। ఈయన పేదరికంలో ఉన్నారు, దరిద్రులుగా ఉన్న వాళ్ళకి ఈయన రాజు. ऐसे जितने लोगों ने भलाई को पाया था, ఇలాంటి ఎంతమంది అయితే ఆ మేలుల్ని వారు అనుభవించారు. और उस दिन वो उस यरूशलेम में उस फसह के लिए आए थे। ఎప్పుడైతే ఆ సమయాన ఆ పండుగ దినాన, పస్క పండుగ దినాన్ని ప్రవేశించాడో యెరూషలేములో, छोटे बच्चे से लेकर बड़े तक प्रभु के द्वारा आशीष पाए वाले हर एक लोग उनका जय जयकार करने लगे, महिमा करने लगे। చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎంతమంది అయితే ఆయన ద్వారా ఆశీర్వాదం పొందారు, అందరూ జయము జయము అని ఊరేగించడం ప్రారంభించారు. होसन्ना, आकाश में होसन्ना कहकर उनकी भजन गाने लगे। ఆకాశంలో సర్వోన్నతమైన స్థలములలో యోసన్నాకు జయమని అని కేకలు వేశారు. यूहन्ना सुसमाचार में एक बार हम आएंगे, యోహాను సువార్తకి మనం ఒకసారి వద్దాం. उसके 12वां अध्याय, ఆ 12వ అధ్యాయానికి उसका 13वां वचन। 13వ వాక్యం. इसलिए उन्होंने खजूर की डालियां ली और उससे भेंट करने को निकले और पुकारने लगे, होशाना, धन्य इज़राइल का राजा जो प्रभु के नाम से आता है। ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక కేకలు వేసిరి. आमीन। ఆమేన్. उनको किसने बताया कि यीशु मसीह इज़राइल का राजा है? వాళ్ళకి ఎవరు చెప్పారు యేసు ప్రభు వారు ఇశ్రాయేల్ యొక్క రాజని? आमीन। ఆమేన్. यीशु मसीह तो मसीहा के रूप में आए, యేసు ప్రభు వారి క్రీస్తు మసీహా యొక్క రూపంలోకి వచ్చాడు. लोगों को बचाने वाला के रूप में आए, ఆయన ప్రజలను రక్షించే వాడిగా రూపంలో వచ్చాడు. उद्धारकर्ता के रूप में आए। రక్షించబడే వాడిగా వచ్చాడు. उन्होंने राजा की महिमा कभी ली ही नहीं। ఆయన రాజు యొక్క మహిమను ఎప్పుడూ తీసుకొనలేదు. राजमहल में भी वो जन्म नहीं ఆయన लिया। రాజమహల్లో కూడా ఆయన జన్మించలేదు. फिर भी उनकी प्रजा राजा को पहचान गई। అయినను వారి ప్రజలు రాజును గుర్తించారు. आमीन। ఆమేన్. किसने पहचान लिया? ఎవరు గుర్తించారు? उनकी प्रजा ने अपने राजा को पहचान लिया। వారి ప్రజలే తమ రాజును గుర్తించారు. आमीन। ఆమేన్. और सबके सब जय जयकार करने लगे। అందరికీ అందరూ జయ జయము అని కేకలు వేశారు. खजूर की डालियों को लेकर इज़राइल
इज़राइल के राजा होसाना होसाना कहकर गाने लगे। ఖర్జూరపు మట్టలు ఎత్తుకొని హోసన్నా హోసన్నా జయమెత్తి ధ్వనులెత్తి వాళ్ళు కేకలు मैंने వేశారు. कई बार बताया होसाना का अर्थ है बचाने वाला, सेवियर। నేను ఎన్నోసార్లు చెప్పాను, హోసన్నాకి అర్థము తప్పించేవాడు, రక్షించేవాడు, సేవియర్. प्रभु के नाम से आया हुआ इज़राइल का राजा, हमारा बचाने वाला होसाना बोलकर वो जो है उनकी आराधना कर रहे ప్రభు थे। పేరిట వచ్చిన వాడు, మమ్మల్ని రక్షించేవాడు, ఆయనకు జయం, ఆయనకు స్తోత్ర గీతం ఆయన అని కేకలు వేశారు. जब तक प्रभु राज्य का सुसमाचार प्रचार कर रहे थे, ఎప్పటి వరకు అయితే రాజ్య సువార్త ఎప్పటి వరకు ప్రకటించాడో, मसीहा के रूप में लोगों को बचा रहे थे, క్రీస్తు రూపంలో ఎలాగైతే రక్షించాడో తప్పించాడో, उनका विरोध में जो है सिर्फ रिलीजियस लीडर्स उठकर खड़े हुए थे। కేవలం వారికి విరోధంగా రిలీజియస్ లీడర్సే వాళ్ళకి ఆయనకు విరోధంగా లేపబడ్డారు. धर्म के गुरु, धर्म गुरु कह सकते हैं, और जो है व्यवस्थापक, ऐसे लोग उनके विरोध में थे। వాళ్ళు ధర్మోపదేశకులు అని చెప్పవచ్చు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించేవారు అని చెప్పవచ్చు, వాళ్ళే ఈయనకి విరోధంగా లేపబడ్డారు. लेकिन जब इज़राइल के राजा होसाना होसाना पूरा यरूशलेम उनकी महिमा करने लगा, కానీ ఎప్పుడైతే మొత్తం యెరూషలేము అంతా ప్రజలున్న హోసన్నా హోసన్నా అని జయమని ఎప్పుడైతే కేకలు వేశారో, अभी राजनीति के लोग भी उनके विरोध होने लगे। ఇప్పుడు రాజకీయ నాయకులు ఆయనకు విరోధంగా లేపబడ్డారు. क्योंकि लोग उनको राजा के रूप में देखने लगे। ఎందుకంటే ప్రజలు ఆయనకు రాజు యొక్క స్వరూపంలో ఆయన చూస్తున్నారు. प्रभु के विरोध के दो ही गुट उस समय से लेकर आज तक एक ही विरोधी गुट है। ప్రభు యొక్క విరోధంలో ఆ సమయంలో కూడాను ఈ సమయంలో కూడాను ఒకే సమూహం ఉంది. दो समूह, రెండు సమూహాలు ఉన్నాయి. एक राज क्या कह सकते हैं कि धर्म गुरु, మనం చెప్పొచ్చు ధర్మోపదేశకులు, ఉపదేశకులు ధర్మాన్ని, दूसरा जो है राजनीति। మరొకరు రాజకీయం. ये दोनों जो पॉलिटिकल लीडर्स और जो है रिलीजियस लीडर्स, यही यीशु मसीह के विरोधी थे। పొలిటికల్ లీడర్స్ రిలీజియస్ లీడర్స్ వీళ్ళే ఆ సమయంలో ప్రభుకి విరోధంగా ఉన్నారు. యోహన్నా सुसमाचार 18वां अध्याय में आएंगे। యోహాను సువార్త 18వ అధ్యాయానికి వద్దాం. उसका 33 वचन से मैं पढ़ रही हूँ। 33 వాక్యం నుండి నేను చదువుతున్నాను. तब पिलातुस फिर किले के भीतर गया और यीशु को बुलाकर उससे पूछा, क्या तू यहूदियों का राजा है? यीशु ने उत्तर दिया, क्या तू यह बात अपनी ओर से कहता है या दूसरे ने मेरे विषय में तुझसे यह कहा है? पिलातुस ने उत्तर दिया, क्या मैं यहूदी हूँ? तेरी ही जाति और प्रधान याजकों ने तुझे मेरे हाथ सौंपा है, तूने क्या किया है? यीशु ने उत्तर दिया, मेरा राज्य इस संसार का नहीं। यदि मेरा राज्य इस संसार का होता तो मेरे सेवक लड़ते कि मैं यहूदियों के हाथ सौंपा ना जाता, परंतु मेरा राज्य यहाँ का नहीं। पिलातुस ने उससे कहा, तो क्या तू राजा है? यीशु ने उत्तर दिया, तू कहता है कि मैं राजा हूँ। मैंने इसलिए जन्म लिया और इसलिए संसार में आया हूँ कि सत्य की गवाही दूं। जो कोई सत्य का है वह मेरा शब्द सुनता है। पढ़िए। పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించరు కదా, నీవేమి చేసితవని అడగగా, యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదనను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. यहाँ पर जो है गवर्नर पिलातुस का पहला सवाल यीशु मसीह से यही है, क्या आप यहूदियों के राजा हो? అధికార మందిరం యొక్క అధికారి పిలాతు చెప్తున్నాడు, నీవు యూదుల రాజు నీవేనా? पिलातुस को कैसे पता चला?
పిలాతుకి ఎలా తెలిసింది? क्योंकि व्यवस्थापकों ने, धर्म गुरुओं ने बताया कि यह जो है यहूदियों के राजा के रूप में जो है लोग इनका अभिषेक करने वाले हैं। लोग ऑलरेडी इनको राजा के रूप में देखते हैं। अगर यीशु मसीह राजा हो गए तो पिलातुस आपका सरकार भी गिर जाएगा। हेरोदेस को भी उन्होंने उकसाया, हेरोदेस राजा तो आप है, अभी दूसरा ये राजा कहां से उत्पन्न हो गया? अगर आप इनको नहीं रोकोगे, आप यदि इनको दंड नहीं दोगे तो आपका सरकार गिर जाएगा। ఇక్కడ ధర్మోపదేశకులు, ధర్మాన్ని పాటించే వారు ఏమన్నారంటే ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి, ఈ రాజు, అక్కడ ఉన్న ప్రజలందరూ రాజుగా వారు ఊరేగించారు, రాజుగా వారు ప్రకటిస్తున్నారు, ఒకవేళ ఈయన రాజు అయితే నీ అధికారము అంత కోల్పోతుంది. ఇదే మాటని హేరోదు కూడా వారు ఏమి ప్రేరేపించారంటే, ఈయన ఒకవేళ రాజు అయితే నీ పదవి నువ్వు కోల్పోతావని వాళ్ళు రేపి ఆయనకు విరోధంగా ఈ మాటలు చెప్పారు రాజకీయంగా. लेकिन यीशु मसीह साफ साफ कहता है मेरा राज्य इस संसार का नहीं। కానీ యేసు ప్రభు చాలా క్లియర్ కట్ గా ఏం చెప్తున్నాడంటే, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. ఆమేన్ ఆమేన్. मेरा राज्य इस संसार से संबंधित नहीं है। నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. प्रभु यीशु मसीह इससे क्लियरली बताते हैं कि उनका एक राज्य है जो पृथ्वी संबंधित नहीं है, वो स्वर्ग से संबंधित है। యేసు ప్రభు చాలా స్పష్టంగా ఏమి చెప్తున్నారంటే, నా రాజ్యం ఉంది కానీ ఆ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, కానీ వేరొక రాజ్యం ఉంది. हालेलुया हालेलुया। पिलातुस समझ जाता है अगर यीशु मसीह का एक राज्य है तो ये जरूर राजा है। పిలాతుకి అప్పుడు అర్థమైంది, ఈయనకి నిజంగా రాజ్యం ఉంటే నిజంగా ఆయన రాజే. हालेलुया हालेलुया। लेकिन वो राजा इस संसार से संबंधित राजा नहीं है। కానీ ఆ రాజు ఈ లోక సంబంధమైన రాజు కాదు. अब जब राजा की एंट्री होती है, కానీ ఎప్పుడైతే ఆ రాజు యొక్క ప్రవేశం జరిగిందో, हम जानते हैं कि वहां पर सबके सब लोग खजूर की डालियां लेकर प्रभु की आराधना की। మనకందరికీ తెలుసు, అందరు ఖర్జూరపు మట్టలు తీసుకొని వారందరూ జయము జయమని పాడారు. जिस दिन राजा यरूशलेम में एंटर होता है, ఏ దినమైతే రాజు యెరూషలేములో ప్రవేశించాడో, हाँ यहूदियों के राजा के रूप में ही वो वहां पर एंटर हुए। అవును, యూదులకు రాజుగానే ఆయన ప్రవేశించాడు. प्रवेश करने के बाद राजा अपने शासन में पहला काम क्या करता है देखेंगे। అయితే రాజు తన శాసనంలో ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏం చేస్తున్నాడో చూడండి. कोई भी राजा अपना शासन में जो है जब एंट्री लेता है तो कोई भी राजा क्या करेगा। ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా రాజు తన శాసనానికి పదవి ఎక్కిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏం చేస్తాడు? वो अपने सिंहासन पर बैठेगा, తన సింహాసనం మీద కూర్చుంటాడు. आमेन। ఆమేన్. उस दिन उसका बड़ा जो है फंक्शन किया जाएगा, ఆయనకి పెద్ద ఫంక్షన్ జరుగుతుంది. అక్కడ नाच गाना होगा, అక్కడ చాలా వాయిద్యాలు, డాన్స్ జరుగుతాయి. और वहां पर जो है बोझ होगा, అక్కడ పెద్ద విందు జరుగుతుంది. आमेन। ఆమేన్. यहाँ पर इस राजा की आराधना हुई है, ఇక్కడ ఈ రాజుకి ఆరాధన జరిగింది. बहुत लोगों ने उनको गाकर आराधना किया, చాలా మంది పాడి ఆయన్ని ఆరాధించారు. काफी लोगों ने अपने वस्त्र ही मार्ग में डालकर उनकी చాలా आराधना మంది किया। పై వస్త్రాలు కూడా పరిచి ఆయన ఆరాధించారు. रास्ता भर वो आराधना करते 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 यीशु के साथ आ रहे ఆ थे, మార్గం అంతా యేసు ప్రభుని ఆరాధించి వాళ్ళు వచ్చారు. और यीशु मसीह स्ट्रेट जाते हैं, सीधे परमेश्वर के मंदिर में जाते हैं। యేసు ప్రభు వారు నేరుగా ఎక్కడికి వెళ్తున్నారు? ఆ యొక్క భవనంలో, సమాజ మందిరంలోనికి వెళ్తున్నాడు. आइए उस वचन को हम पढ़ेंगे। రండి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. 21वां अध्याय 12वां वचन, मत्ती सुसमाचार 21वां अध्याय 12वां। यीशु ने परमेश्वर के मंदिर में जाकर उन सबको जो मंदिर में लेन देन कर रहे थे निकाल दिया और सर्राफों के पीड़े और कबूतर बेचने वालों की चौकियां उलट दी और उनसे कहा, लिखा है मेरा घर प्रार्थना का घर कहलाएगा, परंतु तुम उसे डाकुओं की को बनाते हो। యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారినందరిని వెళ్ళగొట్టి రోకలు మార్చేవారి బల్లలను, గువ్వల వారి పీఠం పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని రాయబడినది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారనెను.
3 कार्यों को प्रभु यीशु मसीह मंदिर में करते हैं। 3 కార్యాలు ప్రభువారు దేవాలయంలో జరిగించాడు. सबसे पहला कार्य वो मंदिर की शुद्धिकरण को कर रहे हैं। మొట్టమొదటి కార్యం ఆ దేవాలయాన్ని శుద్ధీకరించాడు. मंदिर में जो नहीं होना चाहिए उसे निकाल कर बाहर कर रहे हैं। ఆ మందిరంలో ఏదైతే ఉండకూడదో దాన్ని తీసి ఆయన బయట పారవేస్తున్నాడు. चाबुक लेकर जो है भगा रहे थे కొరడా తీసుకొని వాటిని పారదోలుతున్నాడు. और दूसरा कार्य है वो मंदिर में उपदेश देते हैं। రెండవ కార్యం ఆ భవనం దేవాలయంలో ఆయన ఉపదేశిస్తున్నాడు. 14 वचन से अगर आप 17 तक पढ़े तो वो जो है मंदिर में उपदेश भी देते हैं। 4వ వాక్యం నుండి 17వ వాక్యం వరకు చదివితే మన రాయబడి ఉంటది ఆయన ఉపదేశించాడని. और उस मंदिर में लोगों को जो बीमार थे, लंगड़े आए थे उस दिन, जो गूंगे बहरे जो भी आए थे, हर एक को चंगा करते हैं। తరువాత అనారోగ్యంగా ఉన్నవారు, కుంటివారిని, గుడ్డివారిని ఎవరైతే ఉన్నారో అనారోగ్యం వారందరినీ ప్రభు స్వస్థపరిచాడు. हालेलुया। హల్లెలూయా. यीशु मसीह का इस पृथ्वी में आने का उद्देश्य एक सिंहासन पर बैठकर लोगों पर हुक्म जताना नहीं था। యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సింహాసనం మీద ఆసీనుడై ప్రజల మీద శాసనం చేయటానికి కాదు. वो उनका हृदय हमेशा अपने मंदिर की चिंता और धुन में लगा रहता था। ఆయన యొక్క హృదయం ఎప్పుడు కూడా మందిరం మీదే ఆయన చింత, ఆయన భారమే ఉండేది. ये उनका खास दिन है। ఇది ఆయన ఒక ప్రత్యేకమైన దినం. राजा के रूप में उनको लोगों ने पहचाना। ఎందుకంటే రాజు యొక్క రూపంలో ప్రజలు గుర్తించారు. राजा के योग्य उनकी आराधना की गई। రాజు యొక్క యోగ్యమైన రూపంలో ఆయన ఆరాధించారు. पूरा यरूशलेम में बड़ी भीड़ खजूर की डालियों को लेकर उनकी आराधना कर रहे थे। మొత్తం యెరూషలేములో ఉన్న ప్రజలందరూ ఖర్జూర మట్టలు తీసుకొని ఆయన ఆరాధించారు. इतना आराधना और महिमा और स्तुति पाने के बाद ఎంత ఆరాధన, స్తుతి, ఘనత పొందిన తర్వాత यीशु मसीह सीधे अपने भवन में जाते हैं। యేసు ప్రభువు నేరుగా ఆయన దేవాలయంలోనికి कि मेरे ప్రవేశించాడు. भवन के अंदर का क्या हाल चाल है। దేవాలయంలో ఉన్న పరిస్థితులు ఏమిటి? बाहर तो अच्छी आराधना हो रही है, బయట మాత్రం బాగానే ఆరాధన జరుగుతుంది. लेकिन भीतर की हालत क्या है। కానీ లోపల ఉన్న పరిస్థితి ఏమిటి? क्या राजा के लिए भीतर जगह है। ఏమి రాజు కొరకు లోన స్థలం ఉందా? क्या राजा के लिए भीतर सच में आदर है। రాజు కొరకు లోన నిశ్చయంగా ఒక రెస్పెక్ట్ ఉందా? क्या कलीसिया के भीतर परमेश्वर का वचन है। సంఘం లోపల ప్రభు యొక్క వాక్యం ఉందా? कलीसिया के भीतर दया और करुणा है। సంఘం లోపల కనికరము, దయ ఉందా? हालेलुया। हालेलुया। लिखा है कि परमेश्वर का भवन का धुन यीशु को खाए जा रहा था। రాయబడి ఉంది యేసు ప్రభు నా దేవాలయం యొక్క చింత ఆయన మాటి మాటికి తినివేస్తుందని. आज की सुबह हमने राजा की आराधना किया ఈ है। రోజు ఉదయకాలం మనం రాజుని ఆరాధించాం. कौन सी राजा की आराधना ఏ किया है? రాజుని ఆరాధించాం? जो राजा इज़राइल में उस दिन जो है यरूशलेम में प्रवेश किया था, उस राजा की हमने आराधना किया ఏ है। రాజు అయితే ఆ దినాన్ని యెరూషలేములో ప్రవేశించాడో ఆ రాజుని మనం ఆరాధించాం. यहूदियों की राजा की आराधना किया యూదుల है। యొక్క రాజుని మనం ఆరాధించాం. हमने उस दिन को स्मरण किया है। ఆ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. अच्छी बात है। మంచి మాటే. प्रभु इससे प्रसन्न नहीं होता। ప్రభు దీని కారణం బట్టి సంతోషించాడు. जब तक हम यहूदियों के राजा को मेरा राजा है उनको नहीं पहचानेंगे, प्रभु प्रसन्न नहीं होगा। ఎప్పటి వరకు అది యెహూదీయుల యొక్క రాజును నా రాజు అని ఎప్పటి వరకు గుర్తించారో అప్పటి వరకు ప్రభు సంతోషించాడు. हम यहूदियों के राजा नहीं, अपने राजा की आराधना करने आए हैं। మనము యూదుల రాజుని ఆరాధించడానికి కాదు కానీ మన రాజుని ఆరాధించడానికి వచ్చాం. हालेलुया। హల్లెలూయా. हमारे राजा जो आने वाले हैं, మన రాజు ఎవరైతే రాబోచున్నాడో, राजाओं के राजा, प्रभुओं के प्रभु, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, आज हमने उनको आराधना किया ఈ है। దినాన్ని మనం ఆరాధించాం. अच्छी बात है, हमने खजूर की डालियों को लेकर उनकी सच में आराधना किया మంచి है। విషయమే. ఖర్జూర మట్టలు ఎత్తి మనం ఆరాధించాం. आराधना के बाद प्रभु क्या करना चाहता है। ఆరాధన తర్వాత ప్రభు ఏం చేయాలనుకున్నాడు? एक एक अपने भवन के भीतर जाकर प्रभु देख रहा है। ఒక్కొక్కరిని ప్రభు దేవాలయం ప్రవేశించి ఒక్కొక్కరిని చూస్తున్నాడు. उनका भवन आज ये 4 दीवारी नहीं है। ఆయన యొక్క భవనం ఈ 4 గోడల మధ్య కాదు. आज वो हमारे देह के अंदर
अंदर वो राजा जाग कर देख रहा है। ఈ దినాన్ని మన హృదయంలో తొంగి చూస్తున్నాడు మన రాజు. कहीं अंदर चोर या डाकू तो नहीं बैठ गए हैं? లోపల దొంగలు గాని డాకులు గాని ఎవరైనా ఉన్నారా? क्या दुनिया तो नहीं आ गई है भीतर? లోకం ఏమైనా వచ్చేలేదు కదా లోపల? कहीं पाप तो नहीं आ गया है పాపం अंदर? ఎక్కడైనా రాలేదు కదా ఈ హృదయంలో? आमीन। ఆమేన్. परमेश्वर को अपने भवन के लिए जलन उठता है। ప్రభుకి మందిరం కొరకు ఒక రోషం ఉంది. हाँ जी, परमेश्वर को अपने मंदिर के लिए जलन उठता है। అవునండి, ప్రభుకి మందిరం కొరకు ఒక రోషం ఉంది. ऊपर की आराधना से ये राजा प्रसन्न नहीं పైన होता। ఆరాధించి ఆరాధన బట్టి ఆ రాజు సంతోషించాడు. ऊपर की आराधना से ये राजा तृप्त नहीं होता। పైన ఆరాధన బట్టి రాజు తృప్తి చెందడు. राजा के लिए सिंहासन क्या यहाँ पर है? రాజు కొరకు ఒక సింహాసనం ఇక్కడ ఉందా? हालेलुया। हालेलुया। क्या हमारे जिंदगी के अंदर जाकर देखिए कि हम राजा को सिंहासन बनाकर रखे हैं कि नहीं? మన జీవితంలో హృదయంలో తొంగి చూడండి, మన 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 హృదయంలో రాజు కొరకు ఒక సింహాసనం వేయబడి ఉందా లేదని. कि वहां पर राजा विराजमान हो जाए ఎందుకంటే అక్కడ రాజు ఆసీనుడై ఉండాలి. और राजा हमें चलाए ఆ రాజు మనల్ని నడిపించాలి. और उस राजा का वचन भी इस मंदिर के अंदर होना चाहिए। అయితే ఆ రాజు యొక్క వాక్యం కూడా ఈ మందిరంలో నిలకడగా ఉండాలి. यदि राजा का वचन रहेगा तो ఒకవేళ రాజు యొక్క వాక్యం ఉంటే हम भी चंगे होंगे। మనము స్వస్థపరచబడతాం. हमारे द्वारा बहुत सारे अंधे, बहरे और लंगड़े जो आत्मिक दशा में लंगड़े हैं, आत्मिक दशा में अंधे हैं, आत्मिक दशा में गूंगे हैं, बहरे हैं, सभी चंगे किए जाएंगे। మన ద్వారా కూడా ఎవరైతే గుడ్డివారు కుంటివారు, ఎవరైతే ఆత్మీయంగా గుడ్డివారు చెవిటివారు మోకరారు వారు కూడా స్వస్థపరచబడతారు. हालेलुया। హల్లెలూయా. तभी राजा प्रसन्न होगा। అప్పుడే రాజు సంతోషిస్తాడు. तभी राजा प्रसन्न होगा। అప్పుడే రాజు సంతోషిస్తాడు. उस दिन सुबह प्रभु की बहुत लोग आराधना कर रहे ఆ రోజు थे। ఉదయ కాలంలో ఎంతో మంది ప్రభుని ఆరాధించారు. प्रभु यरूशलेम में जैतून के पहाड़ से लेकर चल कर आ रहे थे। ప్రభు ఆ ఒలీవల కొండ నుంచి ప్రభువు మెల్లమెల్లగా దిగుతూ వచ్చాడు. रास्ते भर में लोगों का भीड़ उनकी आराधना कर रहा था। మార్గమంతా ప్రజలందరూ ఆయన ఆరాధించారు. जब मंदिर तक पहुंचे तो शाम हो गया है लिखा ఎప్పటి है। వరకు అయితే దేవాలయానికి వచ్చారు సాయంత్రం అయిపోయింది. लूका सुसमाचार में साफ लिखा है। లూకా సువార్తలో చాలా క్లియర్ గా రాయబడి ఉంది. शाम हो गया तो वो मंदिर के अंदर गए, पूरे मंदिर को पूरा तरह उन्होंने देखा। ఆ సాయంత్రం దేవాలయం ప్రవేశించిన తర్వాత దేవాలయం మొత్తాన్ని ఆయన పారజూచాడు. फिर वो वापस जो है बैतनिया चले गए। తర్వాత ఆయన తిరిగి బేతనియాకి వెళ్ళిపోయాడు. अगले दिन फिर सुबह सुबह यीशु मसीह वापस आते మరుసటి हैं। దినాన ప్రభువారు ఉదయకాలాన వచ్చాడు. जिन्होंने आराधना किया था, खजूर की डालियां लेकर वर्शिप किया था, उस आराधना को सुनने के लिए नहीं आए। ఎవరైతే ఖర్జూరం మట్టలు ఎత్తి ఆయన హోసన హోసన ఆరాధించారు వారి కొరకు ఆయన రాలేదు అక్కడ. मेरा मंदिर का क्या हालत है? నా మందిరం యొక్క పరిస్థితి ఏమైంది? मेरे मंदिर में लोग क्या कर रहे నా हैं? సంఘంలో ఏం చేస్తున్నారు ప్రజలు? क्या मेरे मंदिर के अंदर पवित्रता है? నా మందిరంలో పరిశుద్ధత ఉందా? मेरे मंदिर के अंदर परमेश्वर की आत्मा है? నా మందిరంలో దేవుని ఆత్మ ఉన్నారా? मेरे मंदिर के अंदर क्या परमेश्वर की इच्छा पूरी होती है? నా మందిరంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతుందా? मेरे मंदिर के अंदर क्या बलिदान चढ़ाए जाते हैं? నా దేవుని మందిరంలో బలిదానాలు అర్పించబడుతున్నాయా? मेरे मंदिर के अंदर क्या परमेश्वर की महिमा होती నా है? దేవుని మందిరంలో దేవునికి మహిమ కలుగుతుందా? मेरे मंदिर के अंदर क्या प्रार्थना हो रही నా దేవుని है? మందిరంలో ప్రార్థన చేయబడుతుందా? हालेलुया। हालेलुया। यीशु मसीह का धुन, यीशु मसीह का धुन अपने मंदिर के लिए था। యేసు మసీహు యొక్క చింత, యేసు ప్రభువు యొక్క చింత పూర్తిగా మందిరం పైనే ఉంది. आज की सुबह भी यीशु मसीह का धुन, यीशु मसीह की चिंता अपने भवन के लिए है। యేసు ప్రభువారి ఉదయ కాలంలో పూర్తిగా ఆయన మనసంతా ఆయన చింత అంతా ఆ మందిరం పైనే. वो मंदिर आप ही हो। ఆ మందిరం మీరే. वो सिर्फ संडे तक यीशु मसीह का धुन खत्म नहीं हुआ। ఆ సండే వరకు ఆయన యొక్క చింత అక్కడ ఒకే ఆగిపోలేదు. అక్కడ मंडे सुबह वो गए थे। ఆయన సోమవారం ఉదయ కాలాన వెళ్ళాడు. जी हाँ, वो कल भी आपके हृदय को जांचेंगे। అవునండి, రేపు కూడా మీ హృదయాన్ని పరీక్షిస్తాడు. सिर्फ संडे के दिन राजा की आराधना करने से काफी नहीं है, राजा को मंडे भी आपके अंदर सिंहासन चाहिए। కేవలం ఆదివారం దినాన రాజును ఆరాధించితే చాలదు కానండి,
మండే కూడా మీ హృదయంలో ఆయనకి సింహాసనాన్ని వేయాలి. आपके हृदय को जांचिएगा, మీ హృదయాన్ని పరీక్షించుకోండి. कहीं चोर और डाकू ने कब्जा तो नहीं कर लिया ఎక్కడ है, దొంగలు గాని మీ హృదయాన్ని ఆక్రమించుకోలేదు కదా. कहीं शैतान जो चोर बनकर आपके हृदय में जो है जगह तो नहीं बना लिया ఎక్కడ है। శాతాను దొంగలాగా మీ హృదయాన్ని ఆక్రమించుకొని స్థలాన్ని ఆక్రమించుకోలేదు కదా. हालेलुया। हालेलुया। कहीं पाप ने कहीं आपके अंदर जगह नहीं बना लिया हो, పాపం ఎక్కడో మీ హృదయంలో స్థలం ఏర్పరచుకోలేదు కదా. उड़ते उड़ते कबूतर जैसे बाकी कबूतर नहीं घुस गए हो, ఎగురుతూ ఎగురుతూ మిగతా పావురాలు కూడా మీ లోనికి రాలేదు కదా. मनी एक्सचेंज हो रहा था उस मंदिर में, అప్పుడు రోకలు మార్చడం ఎక్స్చేంజ్ అయ్యేది ఆ సమయంలో. कहीं आपके हृदय के अंदर पैसों का लालच नहीं जमा कर लिया మీ है। హృదయంలో ధనం యొక్క ఆశను పెట్టుకోలేదు కదా. ऐसी कोई पाप यदि छिपा हुआ है तो ఇలాంటి ఏదైనా పాపం మీలో దాగి ఉంటే, राजा आपके हृदय में निवास करना है तो రాజు మీ హృదయంలో నివాసం ఉండాలంటే, राजा हमारे जीवन में शासन करना है రాజు तो మన హృదయంలో శాసించాలంటే ये सारी दुनिया को हम निकाल देंगे, మొత్తం లోకాన్ని మనలోని తీసివేద్దాం. तब वो राजा हमारे अंदर विराजमान होगा, అప్పుడు ఆ రాజు మనలో ఆసీనుడై ఉంటాడు. तब आप कह पाएंगे मेरा राजा। అప్పుడు మీరు చెప్పగలుగుతారు నా రాజు అని. मत्ती सुसमाचार में यीशु मसीह ने चेलों को प्रार्थना करना सिखाया। మత్తయి సువార్తలో తన శిష్యులకు ప్రార్థన చేయటం ప్రభువు उसका छठा నేర్పించాడు. अध्याय 10वां वचन इस प्रकार कहता 6వ है, అధ్యాయం 10వ వాక్యంలో ఇలా చెప్పబడుతుంది, तेरा राज्य నీ आए, రాజ్యం వచ్చును గాక, तेरी इच्छा जैसे स्वर्ग में पूरी होती నీ है చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేరుతుందో वैसे पृथ्वी पर भी पूरी हो। అలాగే ఈ భూలోకంలో కూడా నెరవేరబడును గాక. क्या ये वचन हम प्रार्थना में मांग सकते हैं? ఈ వాక్యం మన ప్రార్థనలో అడగగలుగుతామా? यीशु मसीह ने कहा हर दिन ऐसी प्रार्थना करो, యేసు ప్రభు వారు చెప్పారు ప్రతిదినం ఇలాగ ప్రార్థన तेरा చేయండి, राज्य आए, నీ రాజ్యం వచ్చును గాక. आपकी इच्छा स्वर्ग में जैसी पूरी होती है मेरे जीवन में भी पूरी हो నీ రాజ్యం जाए। పరలోకమందు ఎలాగ నెరవేర్చబడుతుందో నా జీవితంలో అలాగే నెరవేర్చబడును గాక. आपका राज्य मेरे अंदर रहना है प्रभु, నీ రాజ్యం నా హృదయంలో ఉండాలి ప్రభు. राजा आप मेरे अंदर रहना है। రాజా మీరు నా హృదయంలో ఉండాలి. स्वर्ग में आपकी इच्छा जैसी पूरी होती है मेरे जीवन में वैसी इच्छा पूरी होनी है। పరలోకంలో నీ ఇష్టం ఎలాగైతే నెరవేర్చబడుతుందో అలాగే నీ ఇష్టం నా హృదయంలో అలాగే నెరవేర్చబడాలి. कितने लोगों ने सच में उस राजा को अपने अंदर स्थान दिया है? ఎంతమంది నిజంగానే ఆ రాజుకి మీ హృదయంలో స్థానం ఇచ్చారు? परमेश्वर देख रहा है। ప్రభు చూస్తున్నాడు. कितने लोग सच में वो राजा के लिए सिंहासन बनाए हैं? ఎంతమంది నిజంగానే ఆయన కొరకు సింహాసాన్ని వేశారు హృదయంలో? हालेलुया। హల్లెలూయా. जकरिया की पुस्तक 14वां अध्याय में आएंगे, జకర్యా రాసిన గ్రంథము 4వ అధ్యాయానికి వద్దాం. 14th चैप्टर 14 14వ అధ్యాయానికి వద్దాం. जकरिया 14th चैप्टर वचन 1 से लेकर 9 तक मैं पढ़ रही हूँ, उसके बाद 16 से 21 तक भी पढ़ूंगी. వాక్యాలు 1 నుండి 9 వరకు చదువుతాను, తర్వాత 16 నుండి 21 వరకు. सुनो, यहोवा का एक ऐसा दिन आने वाला है जिसमें तेरा धन लूट तेरे बीच में बांट लिया जाएगा, क्योंकि मैं सब जातियों को यरूशलेम से लड़ने के लिए इकट्ठा करूंगा और वह नगर ले लिया जाएगा और घर लूटे जाएंगे और स्त्रियां भ्रष्ट की जाएंगी। नगर के आधे लोग बंधुआई में जाएंगे, परंतु प्रजा के श्रेष्ठ लोग नगर ही में रहने पाएंगे। तब यहोवा निकलकर उन जातियों से ऐसा लड़ेगा जैसा वह संग्राम के दिन में लड़ता था। उस दिन वह जैतून के पर्वत पर पांव रखेगा जो पूर्व की ओर यरूशलेम के सामने है। तब जैतून का पर्वत पूर्व से लेकर पश्चिम तक बीचों बीच से फटकर बहुत बड़ा खड्ड हो जाएगा। तब आधा पर्वत उत्तर की ओर और आधा दक्षिण की ओर हट जाएगा। तब तुम मेरे बनाए हुए खड्ड से होकर भाग जाओगे, क्योंकि वह खड्ड आसेल तक पहुंचेगा, वरन तुम ऐसे भागोगे जैसे उस भूकंप के डर से भागे थे जो यहूदा के राजा उज्जियाह के दिनों में हुआ था। तब मेरा परमेश्वर यहोवा आएगा और सब पवित्र लोग उसके साथ होंगे। उस दिन कुछ उजियाला ना रहेगा, क्योंकि ज्योतिगण सिमट जाएंगे और लगातार एक ही दिन होगा जिसे यहोवा ही जानता है। ना तो दिन होगा ना रात होगी, परंतु सांझ के समय उजियाला होगा। उस दिन यरूशलेम से बहता हुआ जल फूट निकलेगा, उसकी एक शाखा पूरब के ताल और दूसरी पश्चिम के समुद्र की ओर बहेगी, और धूप के दिनों में और जाड़े के दिनों में भी बराबर बहती रहेगी।
तब यहोवा सारी पृथ्वी का राजा होगा। 9वां वचन, तब यहोवा सारी पृथ्वी का राजा होगा और उस दिन एक ही यहोवा और उसका नाम भी एक ही माना जाएगा। 9వ వాక్యం, యెహోవా సర్వలోకమునకు రాజయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. हालेलुया। హల్లెలూయా. अभी यहोवा सिर्फ हमारा राजा है, ఇప్పుడు యెహోవా కేవలం మన యొక్క రాజే. हमारा प्रभु यीशु मसीह सिर्फ हमारा राजा है। మన ప్రభు అయిన యేసు మన యొక్క ప్రభువు. प्रभु यीशु मसीह ने साफ बता दिया कि मेरा राज्य इस पृथ्वी से संबंधित नहीं है। ప్రభు అయిన యేసు చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు ఏంటంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. लेकिन हम जो उनकी आराधना करते हैं उस राज्य की प्रजा है। అయితే మనము ఎప్పుడైతే మనకు ఆయన ఆరాధిస్తున్నామో మనము ఆ రాజ్యం యొక్క ప్రజలము. यीशु मसीह जिनके हृदय में राज्य करता है वो यीशु मसीह की प्रजा है। యేసు ప్రభు యొక్క ఎవరి హృదయంలో యేసు ప్రభు వారి నివాసం ఉంటున్నాడు, ఆయన వారి ప్రజలు. आमेन। ఆమేన్. अभी यीशु मसीह से जो दो गुट के लोग विरोध कर रहे थे, ఏ అయితే ఇద్దరు సమూహాలు యేసు ప్రభు అని ఎదిరించారో, धर्मगुरु, व्यवस्थापक और पॉलिटिकल लीडर्स, ధర్మోపదేశకులు తర్వాత పాలిటిక్స్, उनके प्रजा के भी यही विरोधी हैं। వాళ్ళ యొక్క ప్రజలకు కూడా ఈయన విరోధి. हालेलुया। హల్లెలూయా. हम यीशु मसीह की प्रजा है, మనము యేసు ప్రభు యొక్క ప్రజలము, उस राज्य के संतान है। ఆ రాజ్యం యొక్క సంతానము. आज हमारा विरोधी कौन है? ఈ రోజు మనకు విరోధి ఎవడు? धर्मगुरु ధర్మోపదేశకులు, और राजनीतिक రాజకీయ नेता। రాజకీయ हालेलुया। రాజకీయ నాయకులు. हाँ, क्यों राजकीय नेता जो है विरोध करते हैं? ఎందుకు రాజకీయ నాయకులు విరోధంగా ఉంటారు? क्यों हमेशा हम पर टारगेट होता है? ఎందుకు మన మీద ఎప్పుడు టార్గెట్ ఉంచుతారు? आप देखेंगे सरकार ही हमारा विरोध है। చూస్తున్నాం, ప్రభుత్వమే మనకు విరోధంగా ఉంది. क्यों मसीही लोगों का विरोध किया जाता है? ఎందుకు క్రైస్తవులకు విరోధంగా ఉన్నారు? क्योंकि हम उस राज्य की प्रजा है। ఎందుకంటే మనం ఆ రాజ్యం యొక్క ప్రజలము. हालेलुया। హల్లెలూయా. ध्यान से सुनिएगा, हमारा राज्य यहाँ का नहीं है। జాగ్రత్తగా వినండి, మన రాజ్యం ఏ సంబంధమైనది కాదు. हमारा बहुत वैल्यू है, మనకు చాలా విలువ ఉంది. हमारा जो राजा है बहुत महान है। మన రాజు ఉన్నాడు కదా, చాలా మహానుడు. राजाओं के राजा, प्रभुओं का प्रभु। ఆయన రాజుల యొక్క రాజు, ప్రభువుల యొక్క ప్రభు ఆయన. उनके राज्य के बारे में लिखा है कि उनका राज्य कभी समाप्त नहीं होगा। ఆ రాజ్యం గురించి ఏం రాయబడిందంటే, ఆ రాజ్యము ఎన్నటికీ సమాప్తం అవదు. उनका राज्य सदैव बना रहेगा। ఆ రాజ్యం సదాకాలం నిత్యము ఉంటాది. उनकी प्रजा भी सदैव बनी ఆయన रहेगी, ప్రజలు కూడా నిరంతరం ఉంటారు. क्योंकि हमारा शासन काल आने वाला है। ఎందుకంటే మన యొక్క శాసనము రాబోయే దినాలు రాబోతున్నాయి. हमारा राजा परिपालन करने का समय आने वाला మన है। రాజు రాజ్యం చేయటానికి రాబోతున్నాడు. इस पृथ्वी के छोटे छोटे राजा उस राजा से डरते हैं, ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న రాజులు ఆ రాజుకి భయపడతారు. इसलिए उस राजा के विरोध में बहुत सारे जो है प्लान्स बनाए जाते हैं। అందుకే ఆ రాజు యొక్క విరోధంగా ఎన్నో పన్నగాలు ప్లాన్లు వేస్తున్నారు. और जितने उस राजा की प्रजा है उनके विरोध में भी बहुत सारे युक्तियों को इस पृथ्वी के राजा बनाते हैं। అయితే ఆ రాజు యొక్క ప్రజలకు విరోధంగా కూడా ఎంతో మంది విరోధంగా ప్లాన్లు వేస్తున్నారు, ప్రజలకు విరోధంగా. तब भी इस प्रजा को नाश नहीं किया जा सकता, అప్పటికీ కూడా ఈ ప్రజలను నాశనం చేయలేరు. तब भी कोई प्लान्स उस शासन को खत्म नहीं कर सकता, అప్పటికి కూడా ఆ ప్లాన్ ఆ శాసనాన్ని నాశనం చేయలేరు. वो राज्य को कोई व्यक्ति मिटा नहीं सकता। ఆ రాజ్యాన్ని ఏ వ్యక్తి కూడా తుడిపి వేయలేడు. हम इस राज्य से संबंधित लोग नहीं है, మనము ఈ రాజ్యానికి సంబంధించే వారము కాదు, उस राज्य से संबंधित लोग ఆ हैं। రాజ్యానికి సంబంధించే వారము. हमारे शासन काल का दिन कैसे होगा, अब उस वचन को हम पढ़ेंगे। మనం శాసించే శాసనం యొక్క దినాలు ఎలా ఉంటాయి, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. उसी जकरिया के भविष्यवाणी की पुस्तक అదే జకరియా గ్రంథంలో 14वां अध्याय 14th 14వ चैप्टर అధ్యాయము 16 से मैं पढ़ रही हूँ। నేను 16 నుండి నేను చదువుతున్నాను. तब जितने लोग यरूशलेम पर चढ़ने वाली सब जातियों में से बचे रहेंगे, वे प्रति वर्ष राजा को अर्थात सेनाओं के यहोवा को दंडवत करने
और झोपड़ियों का पर्व मानने के लिए यरूशलेम को जाया करेंगे। पृथ्वी के कुलों में से जो लोग यरूशलेम में राजा अर्थात सेनाओं के यहोवा को दंडवत करने के लिए ना जाएंगे, उनके यहाँ वर्षा ना होगी। यदि मिस्र का कुल वहां ना आएगा तो क्या उन पर वह मरी ना पड़ेगी, जिससे यहोवा उन जातियों को मारेगा जो झोपड़ियों का पर्व मानने के लिए ना जाएंगे, या मिस्र का और उन सब जातियों का पाप ठहरेगा जो झोपड़ियों का पर्व मानने के लिए ना जाएंगे। उस दिन घोड़ों की घंटियों पर भी यह लिखा रहेगा, यहोवा के लिए पवित्र, और यहोवा के भवन की हांडियों उन कटोरों के तुल्य पवित्र ठहरेंगी जो वेदी के सामने रहती है। वरन यरूशलेम में और यहूदा देश में सब हांडियां सेनाओं की यहोवा के लिए पवित्र ठहरेंगी, और सब मेल बलि करने वाले आकर उन हांडियों में मांस पकाया करेंगे। तब सेनाओं के यहोवा के भवन में फिर कोई व्यापारी ना पाया जाएगा। पढ़िएगा। మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మొక్కుటకే యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. ఐగుప్తీయుల కుటుంబం వారు బయలుదేరకయు రాకయు ఉండినేడల వారికి వర్షము లేకపోవును. పర్ణశాల పండుగ ఆచరించుటకే రాని అన్యజనులకు తాను నియమించిన తెగులతో యెహోవా వారిని మొత్తును. ఐగుప్తీయులకును పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అన్యజనులందరికీ రాగల శిక్ష ఇదే. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట రాయబడును. యెహోవా మందిరంలో ఉన్న పాత్రలు బలిపీఠం ఎదుటనున్న పల్లెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును. యెరూషలేము నందును యూదా దేశమందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించి వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో ఉండడు. आमेन। आमेन। अब जो घटना को आगे हम और भी कुछ वचनों को पढ़ेंगे, जिस बात को हमने पढ़ा है, ఇంకా ముందు మన ఎదురు వాక్యాలు చదవబోతున్నా. ఇంకా ఇప్పుడైతే ఏ వాక్యం చదివి ఉన్నామో वहां पर हम देखते हैं कि फिर परमेश्वर के भवन में कोई व्यापारी ना होगा। మరలా దేవుని యొక్క మందిరంలో ఏ వ్యాపారస్తుడు ఉండడు. 1000 years के रेन, 1000 वर्ष के शासन काल के बारे में लिखा हुआ है। ఇక్కడ 1000 సంవత్సరముల యొక్క శాసనాన్ని గురించి ఇక్కడ రాయబడి तब ఉంది. सारी पृथ्वी का राजा यहोवा ही होगा, हमने वचन में पढ़ा है। అప్పుడు లోకమంతా ఉన్న రాజులు లోకమంతటికి యెహోవా ఒక్కడే రాజుని మనం చదువుకున్నాం. वो शासन काल कब शुरू होगा? ఆ శాసనం యొక్క దినం ఎప్పుడు जैसे ప్రారంభించబడుతుంది? पिछले सप्ताह प्रभु के दास ने वचन में बताया था कि 7 साल का पृथ्वी पर क्लेश का काल होगा। గత వారంలో దేవుని యొక్క సేవకుడు ఏలైతే వాక్యం చెప్పి ఉన్నారు 7 సంవత్సరములు అక్కడ విందు జరుగుతుందని. 7 साल का पृथ्वी पर क्लेश होगा। ఇక్కడ 7 సంవత్సరాలు ఈ లోకంలో శ్రమ కలుగుతుందని. 3.5 साल क्लेश और 3.5 साल महाक्लेश के दिन ఇక్కడ होंगे। 3.5 సంవత్సరాలు నార్మల్ శ్రమలు ఉంటాయి. మళ్ళా 3.5 సంవత్సరాలు చాలా విపరీతమైన మహాశ్రమలు ఉంటాయి. ये 7 साल पूरा होते ही ఈ 7 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత राजाओं के राजा प्रभुओं के प्रभु के रूप में రాజుల యొక్క రాజు ప్రభు యొక్క రూపంలో हमारे प्रभु यीशु मसीह మన ప్రభు యొక్క యేసు ప్రభు किसी गधे के बच्चे के ऊपर बैठकर नहीं, ఆయన ఏ గాడిద పిల్ల మీద ఎక్కి రాడు. वह एक श्वेत घोड़े पर बैठेगा। ఆయన యొక్క తెల్లని గుర్రం మీద ఆయన వచ్చును. जितने पवित्र लोग ये रहस्य आगमन में उठा लिए गए, ఎంతమంది పరిశుద్ధులు ఈ రహస్యమైన రాకడలు ఎంతమంది ఎత్తబడతారో, चाहे वो जीवित है या प्रभु में सो गए, जितने लोग भी उठाए जाएंगे, ఎవరైతే మరణించారో ఎవరైతే జీవితంగానే ఉంటుండగా ఎవరైతే లేపబడ్డారో, हम सबके सबको भी श्वेत घोड़ा दिया जाएगा। మనకందరు కూడా ఆ తెల్లని గుర్రాలు అనుగ్రహించబడతాయి. मैंने कहा था कि हम इस राज्य की प्रजा नहीं है। నేను చెప్పాను మనం ఈ రాజ్యం యొక్క ప్రజలము కాదు. वह राज्य तब शुरू होगा, ఆ రాజ్యం అప్పుడు ప్రారంభించబడుతుంది. उस राजा के पीछे पीछे हम सभी घोड़ों में आएंगे, ఆ రాజు యొక్క వెంబడి మనం గుర్రాల మీద వస్తాం. और हमारे राजा का पहला कदम यरूशलेम में उस सियोन पर्वत पर पड़ेगा। ఆ మొదటి యెరూషలేము మీద సియోను పర్వతం మీద ఆయన పాదములు ఆయన పెడతాడు. उसी यरूशलेम में जहां
विनम्र राजा के रूप में गधे के ऊपर बैठकर हमारा राजा 2000 साल पहले एंट्री लिया था। ఏ యెరూషలేములో అయితే గాడిద పిల్ల మీద ఎక్కి 2000 సంవత్సరాల ముందు ఆయన ప్రవేశించాడో अब वही राजा राजाओं के राजा प्रभुओं के प्रभु सर्व सामर्थ को धारण करके जो है अपनी पूरी प्रजा, जो हम उनकी प्रजा है, पूरी सेना के साथ उसी यरूशलेम में सियोन पर्वत पर कदम रखेगा। అదే రాజు ప్రభులకు ప్రభువై రాజులకు రాజే గుర్రములతో మహా సామర్థ్యం కలిగి తన ప్రజల యొక్క సేనలతో ఆయన అదే యెరూషలేము మీద ఆయన దిగి వస్తాడు। जैतून के पहाड़ पर जैसे ही वो पांव धरेगा, ఒలీవల కొండ మీద ఎప్పుడైతే ఆయన పాదాలు మోపుతాడో प्रभु का वचन को हमने पढ़ा जकरिया की भविष्यवाणी की पुस्तक में कि वो पर्वत 2 भागों में बट जाएगा। మనము జకర్యా రాసిన గ్రంథంలో చదువు ఆ ఒలీవల కొండ రెండుగా విభాగించబడతాయి। हालेलुया, हालेलुया। 2 भागों में बट जाएगा। రెండు విధాలుగా ఆయన పగిలిపోతుంది ఆ वो కొండ। राजा उन सारी जो है राजाओं से, पृथ्वी के राजाओं से, चाहे वो धर्मगुरु हो, पॉलिटिकल लीडर हो, जो उस राजा के विरोध में लड़ रहे हैं, उनसे वो लड़ेगा। ఇప్పుడైతే ఎవరైతే ధర్మోపదేశకులు పాలిటిక్స్ వెళ్తే ఆ రాజుకు విరోధంగా ఎప్పుడు పోరాడుతున్నారో ఆ రాజుకు విరోధంగా వీళ్ళు పోరాడతారు। हालेलुया, హల్లెలూయా। अभी हमारा राजा चुप है, ఇప్పుడు మన రాజు మౌనంగా ఉన్నాడు, इनका समय अभी नहीं आया ఆయన है। సమయం ఇంకా రాలేదు। इसलिए प्रजा, जो हम उनकी प्रजा है, राजा क्यों चुप है सोचकर जो है चिंता करने की आवश्यकता नहीं है। అయితే ఆయన మన ప్రజలమైన ఆయనకు ప్రజలమైన మనము ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడని మనము ఆలోచించవలసిన పని లేదు। क्यों हमारा राजा न्याय नहीं करता है बोलकर डरने की आवश्यकता नहीं ఎందుకు है। మన రాజు న్యాయం తీర్చలేదని భయపడవలసిన పని లేదు। न्याय का दिन अभी तक आया नहीं న్యాయం है। యొక్క దినం ఇంకా రాలేదు। राजा शासन करने का दिन अभी तक आया नहीं రాజు है। శాసించే దినాలు ఇంకా రాలేదు। हालेलुया। हालेलुया। और जिस दिन वो दिन आ जाएगा, ఎప్పుడైతే ఆ దినం వస్తుందో तब ये पृथ्वी उनके न्याय को सह नहीं पाएगी। అప్పుడు ఈ లోకం ఆయన యొక్క న్యాయాన్ని సహించజాలదు। वहां पर लिखा है कि परमेश्वर उस वक्त भी अपने भवन की चिंता करता है। అప్పుడు కూడా ఏమేం రాయబడి ఉంది, అప్పుడు కూడా ఆయన దేవాలయం విషయంలో ఆయన చింతిస్తూ ఉన్నాడు। प्रभु का वचन में हमने देखा जकरिया की पुस्तक का 14वां अध्याय का लास्ट वचन में क्या लिखा है कि उनके भवन में और कोई व्यापारी आने जाने नहीं पाएगा। అదే మన 14వ అధ్యాయంలో ఆఖరి వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే ఆయన మందిరంలో ఏ ఒక్క వ్యాపారస్తుడు ప్రవేశింపజాలడు। तब सेनाओं के यहोवा के भवन में फिर कोई व्यापारी ना पाया जाएगा। ఆ దినమున ఈ కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతి యెహోవా మందిరంలో ఉండడు, ప్రవేశింపజాలడు। हालेलुया। హల్లెలూయా। पहली बार आने के समय में भी अपने भवन की ही चिंता कर रहा था। మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు కూడా ఆయన మందిరం గురించి ఆయన చింత ఉండేది। राजाओं के राजा के रूप में जब वो आएगा प्रत्यक्ष रूप में, तब भी वो अपनी भवन की चिंता कर रहा है। రాజుల యొక్క రాజు యొక్క రూపంలో బాహాటంగా వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ఆయన దేవాలయం గురించి చింతిస్తూ ఉన్నాడు। सेकेंड कमिंग, जब सीक्रेट कमिंग कहते हैं रैप्चर, तब भी वो अपने भवन के लिए ही आ रहा है। ఎప్పుడైతే మన రహస్యమైన రాకడ చెప్తున్నామో అప్పుడు కూడా ఆయన మందిరం కొరకు వస్తున్నాడు। हालेलुया। హల్లెలూయా। प्रभु को अपनी भवन का सदैव चिंता बनी रहती है। ప్రభువుకు ఎల్లప్పుడు కూడా ఆయన మందిరం గురించే ఆలోచన। यरूशलेम में जो भवन बनकर तैयार हो जाएगा, యెరూషలేములో ఎప్పుడైతే ఆ మందిరం కట్టబడి इन పూర్తవుతుందో 7 सालों में वो दुष्ट जो है उस भवन को अशुद्ध कर देगा ఈ 7 సంవత్సరంలో ఆ భవనాన్ని అపవిత్రపరుస్తాడు దుష్టుడు। और वहां पर व्यापार होने అక్కడ लगेंगे। వ్యాపారం జరుగుతుంది, वहीं से सारे बिजनेस कॉन्ट्रैक्ट की साइन लिया जाएगा, అక్కడే బిజినెస్ కాన్సెప్ట్ యొక్క సైన్లు జరుగుతాయి, वहीं पर से सब लेन देन होने అక్కడే लगेंगे। క్రయ విక్రయములు జరుగుతాయి అక్కడ। लेकिन जब वो राजा आएगा, కానీ ఎప్పుడైతే రాజు వస్తాడో सब कुछ नाश करेगा, సమస్తాన్ని ఆయన నాశనం अपने చేస్తాడు। भवन को पवित्र తన करेगा। భవనాన్ని మందిరాన్ని పరిశుద్ధపరుస్తాడు। सच में जो यरूशलेम में भवन है वो पवित्र अभी तक बना नहीं है, जो बनने वाला है उसे पवित्र करेगा। నిజంగానే యెరూషలేములో ఏదైతే భవనం మన కట్టబడబోతుందో ఆ మందిరాన్ని ప్రభు పరిశుద్ధపరుస్తాడు। प्रकाशित वाक्य उसका 19वां अध्याय में आएंगे। ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి వద్దాం। उसका 11वां वचन से पढ़ रही हूँ। 11వ వాక్యాన్ని నేను చదువుతాను। फिर मैंने स्वर्ग को खुला हुआ देखा और देखता हूँ कि एक श्वेत घोड़ा है और उस पर एक सवार है जो विश्वास योग्य और सत्य कहलाता है। वह धर्म के साथ न्याय और युद्ध करता है। उसकी आंखें आग की ज्वाला है और उसके सिर पर बहुत से राजमुकुट है। उस पर एक नाम लिखा है जिसे उसको छोड़ और कोई नहीं जानता। वह लहू छिड़का हुआ वस्त्र पहने हैं और उसका नाम परमेश्वर का वचन है।
स्वर्ग की सेना श्वेत घोड़ों पर, यानी स्वर्ग की सेना कौन है? यहाँ हमारे बारे में लिखा हुआ ఇక్కడ మన కొరకు రాయబడి ఉంది ఆ తెల్లని ఆ సైన్యము ఎవరు? हालेलुया, హల్లెలూయా. स्वर्ग की सेना, అది పరలోకం యొక్క సేనలు. हम जो है स्वर्ग की सेना हमें कहा जाएगा। మనము పరలోకమందున సేనలు అని మనకు పేరు ఇవ్వబడ్డది। आमीन, ఆమేన్। क्योंकि हम इस राज्य के नहीं हैं, ఎందుకంటే మనం ఈ రాజ్యానికి సంబంధించిన उस వారు కాము। राजा के हम सेना है। మనము ఆ రాజు యొక్క సైనికులము। स्वर्ग की सेना श्वेत घोड़ों पर सवार और श्वेत और शुद्ध मलमल पहने हुए उसके पीछे पीछे है। जाति जाति को मारने के लिए उसके मुंह से एक चौकी तलवार निकलती है। वह लोहे का राज दंड लिए हुए उन पर राज्य करेगा और सर्वशक्तिमान परमेश्वर के भयानक प्रकोप की जल जलाहट की मदिरा के कुंड में दाग रौंदेगा। उसके वस्त्र और जांग पर यह नाम लिखा है, राजाओं का राजा, प्रभुओं का प्रभु। ఆమేన్। आमीन। మరియు पढ़िए। మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండిన వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధం జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండెరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గం బయలు వెడలుచున్నది. ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారి యొక్క దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యము తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును ఆయన అను నామము అను ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది। हालेलुया, हालेलुया। यहाँ पर यीशु मसीह के कुछ नामों को हम देख रहे हैं। ఇక్కడ యేసు ప్రభు యొక్క కొన్ని నామములు మనం చూస్తున్నాం। भले ही यीशु मसीह बोलकर यहाँ पर लिखा हुआ नहीं है, ఇక్కడ మనం యేసు ప్రభు అని రాయబడలేదు కానీ उनके बारे में लिखा है जो विश्वास योग्य और सत्य है। ఇక్కడ రాయబడిన సత్యవంతుడును విశ్వాసానికి యోగ్యుడును। जब कलीसिया से सातों कलीसिया से प्रभु जब बात करता है तो इस बात को बार बार लिखा गया, जो विश्वास योग्य सत्य है वह यह कहता है। ఇక్కడ మన ఈ గ్రంథంలో 7 సంఘాలకు రాయబడినప్పుడు ప్రారంభంలో ఎవరైతే సత్యవంతుడునో విశ్వాస యోగ్యుడునో అని రాయబడి ఉంది। सत्य कौन है? సత్యమేమి? यीशु मसीह ने कहा मैं ही सत्य हूँ। యేసు ప్రభు వారు చెప్పారు నేనే సత్యాన్ని। और 13वां वचन में लिखे वह लहू छिड़का हुआ वस्त्र पहने है। ఇక్కడ 13వ వాక్యంలో రక్తములో ముంచబడిన వస్త్రము। किसके वस्त्र पर लहू छिड़का हुआ है? ఎవరు వస్త్రం మీద రక్తం వేయబడ్డది? किसने लहू को बहाया है? ఎవరు రక్తం చిందించారు? यीशु मसीह। యేసు ప్రభు ये వారు। उनकी पहचान है ఈయన ఆయన గుర్తింపు। कि उनके वस्त्र पर लहू छिड़का हुआ है ఎందుకంటే వస్త్రాల మీద రక్తం ఉంది। और उनकी प्रजा उनको पहचान सकती है। అయితే ఆయన ప్రజలు ఆయన గుర్తించగలరు। लहू देखते ही हम अपने यीशु को पहचान सकते हैं। రక్తం చూసిన వెంటనే మన ప్రభువును మనం గుర్తించగలుగుతాం। और एक नाम है उनका, उसका नाम परमेश्वर का वचन है। ఇంకో పేరు ఆయనకు దేవుని యొక్క వాక్యము। हालेलुया, హల్లెలూయా। वचन देहधारी हुआ। వాక్యము శరీరధారి అయింది। आदि में वचन परमेश्वर के साथ था ఆ ఆదిలో వాక్యము దేవునితో ఉంది। और वचन ही परमेश्वर है। వాక్యమే దేవుడై ఉన్నాడు। वही वचन शरीर को धारण करके हमारे बीच में आया ఆ వాక్యమే శరీరధారి మన మధ్యలో నివాసం और వచ్చాడు। उस जो लहू छिड़का हुआ वस्त्र जो पहने हुए है उसका नाम परमेश्वर का वचन है। అయితే ఎవరైతే రక్తం చిందించబడుతున్న వారి ప్రజల మీద ఆయన చెప్తున్నాడు దేవుని నామము అను నామము। वह श्वेत घोड़े पर बैठा हुआ है వారు తెల్లని గుర్రం మీద ఆసీనుడై ఉన్నాడు। और उसके सर पर बहुत सारे राज मुकुट है, ఆయన తల మీద ఎన్నో రాజు కిరీటాలు ఉన్నాయి। क्योंकि उन्होंने बहुतों पर जय पाया है। ఎందుకంటే ఆయన అనేక మంది ఆయన జయం పొందాడు। हालेलुया। హల్లెలూయా। ये कौन है? ఈయన ఎవరు? उनके बारे में 16वां वचन में लिखा है, ఈయన గురించి 16వ వాక్యం రాయబడి ఉన్నది। उसके वस्त्र और जांग पर यह नाम लिखा है, ఆయన వస్త్రం మీద తొడ మీద ఏమని రాయబడి ఉందంటే राजाओं का राजा और प्रभुओं का प्रभु। రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును। पिलातुस पूछ रहा था क्या आप यहूदियों के राजा हो? పిలాతు అడుగుతున్నాడు నువ్వు యూదులకు రాజువా? यीशु मसीह चुप ही थे, యేసు ప్రభు మౌనంగానే ఉన్నాడు। क्योंकि यीशु मसीह सिर्फ यहूदियों का राजा नहीं है। ఎందుకంటే యేసు ప్రభు కేవలం యూదులకు రాజు उन्होंने కాదు। बोला कि मेरा राज्य यहाँ का नहीं है, ఆయన చెప్పాడు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు।
क्योंकि वो राजाओं का राजा है, ఎందుకంటే ఆయన రాజులకు రాజు, प्रभुओं का प्रभु है। ప్రభువులకు ప్రభు ఆయన. जकरिया कहता है कि वो सारे पृथ्वी का राजा है, జకరియా చెప్తున్నాడు ఆయన పృథ్వీ భూలోకం అంతటికి ఆయన రాజు. सारे पृथ्वी का राजा से कोई पूछेगा कि आप क्या यरूशलेम के राजा हो, సమస్త భూలోకం అంతటికి రాజుని ఎవరైనా అడుగుతారా నీవు యెరూషలేముకు రాజు అని? तो वो क्या जवाब देगा? అయితే ఆయన వారికి ఏం జవాబు చెప్తాడు? इसलिए वो चुप थे, అందుకే ఆయన మౌనంగా ఉన్నాడు. इसलिए यीशु मसीह उस दिन चुप थे। అందుకే యేసు ప్రభు ఆ దినాన ఆయన మౌనంగా ఉన్నాడు. उन्होंने कहा कि मेरा राज्य यहाँ का नहीं है, ఆయన చెప్పాడు నా రాజ్యం ఇహ సంబంధమైనది अगर मेरा కాదు. राज्य इस पृथ्वी का होता, ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది मेरे అయితే सेवक आते लड़ने के लिए, నా సేవకులు వచ్చేవారు పోరాడటానికి, मुझे गिरफ्तार होने नहीं देते। నన్ను అరెస్ట్ मैं इस చేయనివ్వరు. राज्य से संबंधित नहीं हूँ, ఈ లోక సంబంధమైన వాడని కాను. सिर्फ यहूदियों का राजा बन जाएगा, इसलिए उनको मारने के लिए आए थे। వారు కేవలం యూదులకు రాజా అయిపోతాడని ఈ విషయం గురించి ఆయన పట్టుకోవడానికి अब देखो उनके बारे में लिखा है, वो राजाओं का राजा है, प्रभुओं का प्रभु है। ఇప్పుడు చూడండి ఏమని రాయబడి ఉంది, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభువు. हालेलुया। హల్లెలూయా. हमें जो तुच्छ समझने वाले लोग हैं, ఎవరైతే మనం నీచంగా అనుకుంటున్నారో, हमारी गिनती इस पृथ्वी में कुछ भी नहीं है। మన మన ఈ లోకంలో మన ఎవరు ఎన్నిక చేయటం లేదు, లెక్కించటం లేదు. हाँ, हम स्वर्ग की सेना है, यहाँ पर हमारा वैल्यू అవును, नहीं మన है। పరలోకంలో సైనికులము, మనం ఇక్కడ వారం కాము. इन सारी बातों को देखकर दुख होने की जरूरत नहीं है। ఎన్ని విషయాలను చూసి మనం దుఃఖపడవలసిన పని లేదు. हमें कोटा नहीं मिलता है, दुख होने की आवश्यकता नहीं మనకి है। ఏ కోట మనకు అనుగ్రహించబట్టలేదు మనకి దుఃఖించడానికి. हमें कोई बेनिफिट्स नहीं मिलता है, कोई दुख होने की आवश्यकता మనకి नहीं ఏం है। బెనిఫిట్స్ కూడా దొరకటం లేదు మనం దుఃఖించడానికి. हमसे लोग भैर करते हैं, दुख होने की आवश्यकता नहीं है। మనల్ని చూసి ప్రజలు భయపడుతున్న भैर भैर द्वेषिస్తున్నారు, ఓ సార్ మనల్ని చూసి వారు దేశిస్తున్నారు, అందరిని బట్టి మనం భయపడవలసిన పని क्योंकि లేదు. हम इस राज्य से संबंधित नहीं है। ఎందుకంటే మనం ఈ రాజ్య సంబంధం కాము. जब तक राजा चुप है, हमें भी चुप रहना है। ఎప్పటి వరకు రాజు మౌనంగా ఉంటాడు, మనం కూడా మౌనంగా उनका ఉండాలి. शासन शुरू होने तक इस प्रजा को सहन शक्ति से, धैर्य से, धीरज से इंतजार ఆ करना है। రాజు యొక్క శాసించే దినం వచ్చే వరకు ఇక్కడ ఉన్న ప్రజలు మౌనంగా, ధైర్యంతో, విశ్వాసంతో, దీనంగా వెయిట్ చేస్తూ ఉండాలి. आगे हम वचन में पढ़ेंगे, ఇంకా ముందు వాక్యాన్ని మనం చదువుకుందాం. 19वां अध्याय वचन 17 19వ అధ్యాయము 17 నుండి। फिर मैंने एक स्वर्गदूत को सूर्य पर खड़े हुए देखा, उसने बड़े शब्द से पुकार कर आकाश के बीच में से उड़ने वाले सब पक्षियों से कहा, आओ परमेश्वर के बड़े बोझ के लिए इकट्ठे हो जाओ, जिससे तुम राजाओं का मांस और सरदारों का मांस और शक्तिमान पुरुषों का मांस, घोड़ों का और उनके सवारों का मांस, क्या स्वतंत्र, क्या दास, क्या छोटे, क्या बड़े, सब लोगों का मांस खाओ। फिर मैंने उस पशु और पृथ्वी के राजाओं और उनकी सेनाओं को उस घोड़े के सवार और उसकी सेना से लड़ने के लिए इकट्ठे देखा। वह पशु और उसके साथ वह झूठा भविष्यद्वक्ता पकड़ा गया, जिसने उसके सामने ऐसे चिन्ह दिखाए थे जिनके द्वारा उसने उनको भरमाया, जिन पर उस पशु की छाप थी और जो उसकी मूर्ति की पूजा करते थे। ये दोनों जीते जी उस आग की झील में जो गंधक से जलती है डाले गए। शेष लोग उस घोड़े के सवार की तलवार से जो उसके मुंह से निकलती थी मार डाले गए, और सब पक्षी उनके मांस से तृप्त हो गए। మరియు ఒక దూత సూర్యబింబంలో నిలిచినట్టు చూచితిని, అతడు గొప్ప శబ్దంతో ఆర్భాటించి రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండి వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకే దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశం మధ్యముండి ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచాను. మరియు గుర్రమ మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధం చేయుటకి ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడి ఉండగా చూచి తిని, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినెను. आमीन ఆమేన్. अभी यहाँ पर न्याय नहीं हो रहा है बोलकर मसीह लोग बहुत दुख है। ఇప్పుడు న్యాయం జరగట్లేదని క్రైస్తవులు చాలా దుఃఖంగా ఉన్నారు. हमारे प्रिय प्रभु के दास स्वर्गवासी पास्टर प्रवीण पगडाला के न्याय के लिए लोग
प्रभु के लोग रास्तों पर जुलूस निकालते हैं, न्याय की दुहार लगा रहे हैं। ప్రవీణ్ ప్రగడాల ఆ పరలోకానికి చేర్చబడ్డారు. ఆయన గురించిన ఆయన విషయంలో ప్రజలందరూ కూడా న్యాయం కావాలని ఆయన కేకలు వేస్తున్నారు. काफी लोग सोचते हैं परमेश्वर क्यों चुप है। చాలా మంది అనుకుంటున్నారు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు. परमेश्वर का न्याय का दिन नहीं आया है। దేవుని యొక్క న్యాయం యొక్క దినం రాలేదు. यदि किसी पर अनुग्रह हुआ तो विरोधी उद्धार पाए तो प्रभु की महिमा। ఒకవేళ ఎవరి మీద కృప కలిగితే ఎవరైనా విరోధి రక్షించబడితే అది దేవునికి మహిమ. उनके लिए भाग्य होगा यदि वो मन फिराकर जीवित परमेश्वर को जान ले। ఆయన గొప్ప భాగ్యవంతుడు అవుతాడు జీవం గల దేవుని వెంబడించే విషయంలో. हालेलुया। హల్లెలూయా. यदि विरोधी विरोध करते रहे, ఒకవేళ విరోధులకి విరోధంగా కాదు విరోధులు విరోధమే చేస్తా ఉంటే, अगर विरोधियों को विरोधी करते रहे, यदि वो मन ना फिराए, ఒకవేళ వాళ్ళు మనసు మారపోతే, उनके बारे में जो न्याय को हमने पढ़ा वो बहुत भयानक है। వారి గురించి ఏదైతే న్యాయం చదివామో వారి విషయంలో చాలా భయంకరమైనది. इस पृथ्वी के राजा, न्यायी, सरदार, लीडर्स जितने भी विरोधी है उनके लिए जो न्याय लिखा है वो बहुत भयानक है। ఈ లోకంలో ఉన్న రాజులు, పెద్దవారు, చిన్నవారు, ఆ రాజుల పదవులో ఉన్నవారు, వారి గురించి రాయబడిన న్యాయము చాలా క్రూరం కలిగి చాలా భయంకరమైనది. आकाश के पक्षियों से कहा गया कि भोज के लिए आ जाओ। ఆకాశ పక్షుల్ని చెప్పాడు, విందుకు రండి, मांस खाने को मिलेगा। మాంసం తినడానికి అనుగ్రహించబడతాది. किसका मांस खाने के लिए? ఎవరి మాంసము? विरोधियों का। విరోధుల लिस्ट पूरा प्रभु के वचन में लिखा हुआ है। ఈ లిస్ట్ అంతా ప్రభు యొక్క వాక్యంలో రాయబడి ఉంది. देखेंगे क्या लिखा है। 18 वचन, राजाओं का मांस, सरदारों का मांस, शक्तिमान पुरुषों का मांस, घोड़ों का मांस, सवारों का मांस, स्वतंत्र का मांस, दास का मांस, छोटे का मांस, बड़े का मांस, सब लोगों का मांस आकाश की पक्षियां उन दिनों में खाएगी। రాజుల యొక్క మాంసం, సహస్రాధిపతుల మాంసం, బలిష్ఠుల మాంసం, గుర్రముల మాంసం, వాటి మీద కూర్చున్న మాంసం, స్వతంత్రులదేమి, దాసులది, కొద్దివారి గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసం తినుటకే పక్షులు వచ్చి తింటారు అని రాయబడి ఉంది. हालेलुया। హల్లెలూయా. वो दिन बहुत भयानक होगा उनके लिए। ఆ దినం చాలా ఘోరమైన దినంగా ఉంటుంది. ఆ దినం यदि आज उस राजा को जान लेते हैं, ఒకవేళ ఈ దినాన్ని ఆ రాజును గుర్తిస్తే उन पर दया हो जाएगी। వారి మీద కనికరం కలుగుతుంది. लेकिन अपने हृदय को कठिन करके उस राजा का विरोध करते हैं, ఒకవేళ హృదయాన్ని కఠిన చేసుకుని ఆ రాజుకు విరోధంగా లేస్తే उस राजा का न्याय को कोई नहीं सह ఆ पाएगा। రాజు యొక్క న్యాయాన్ని ఎవరు సహించలేరు. अध्याय 20वां अध्याय में आएंगे। 20వ అధ్యాయానికి వద్దాం. वचन 1 से लेकर कुछ वचनों को मैं पढ़ रही हूँ। 1 నుండి కొన్ని వాక్యాలు నేను फिर చదువుతాను. मैंने एक स्वर्गदूत को स्वर्ग से उतरते देखा, जिसके हाथ में अतः कुंड की कुंजी और एक बड़ी जंजीर थी। उसने उस अजगर अर्थात पुराने सांप को, जो इबलीस और शैतान है, पकड़ के 1000 वर्ष के लिए बांध दिया और उसे अतः कुंड में डालकर बंद कर दिया। उस पर मुहर लगा दी कि वह 1000 वर्ष के पूरे होने तक जाति जाति के लोगों को फिर न भरमाए। इसके बाद अवश्य है कि वह थोड़ी देर के लिए फिर खोला जाए। 4वां वचन, फिर मैंने सिंहासन देखे और उन पर लोग बैठ गए और उनको न्याय करने का अधिकार दिया गया। मैंने उनकी आत्माओं को भी देखा जिनके सिर यीशु की गवाही देने और परमेश्वर के वचन के कारण काटे गए थे, और जिन्होंने ना उस पशु की ना उसकी मूर्ति की पूजा की थी और ना उस छाप अपने माथे और हाथों पर ली थी। वे जीवित होकर मसीह के साथ 1000 वर्ष तक राज्य करते रहे। हालेलुया। 4वां वचन हम तेलुगु में भी पढ़ेंगे। అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై యుండు వారికి విమర్శ చేయుటగా అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మను చూచితిని. వారు బ్రతికిన వారు 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది काफी यहाँ पर एक पुनरुत्थान के बारे में और लिखा है। ఇక్కడ ఒక పునరుత్థానం గురించి రాయబడి ఉంది. जो लोग इस 7 वर्ष में बच गए, मसीही लोग, 7 సంవత్సరంలో ఎవరైతే క్రైస్తవులు మిగిలిపోయారో, मतलब उठा नहीं लिए गए, बच गए, వారు ఎత్తబడలేదు, మిగిలిపోయారు. लेकिन तब भी प्रभु का वचन में वो बने हैं।
కానీ అప్పటికి కూడా వారు దేవుని వాక్యంలో నిలబడ్డారు. ना तो छाप लिए पशु का, ना पशु की मूर्ति की आराधना की, వారు ఏ విగ్రహానికి ఆరాధించలేదు, ఆ నొసల మీద ఏ ముద్ర కూడా వేయించుకొనలేదు. लेकिन ऐसा करने की वजह से उन पर अत्याचार हुआ। అలాగ చేయటం ద్వారా వారి మీద శ్రమ వచ్చింది. उनमें से बहुतों का गला काट दिया गया। వారికి చాలా మందికి శిరచ్ఛేదం చేయబడ్డాది. जी हाँ, यदि हम रहस्य आगमन में नहीं उठा लिए जाते हैं, उसके बाद प्रभु के लिए शहीद होना ही पड़ेगा। అవునండి, ఆ రహస్యమైన రాకడలు ఎత్తబడకపోతే ప్రభువు కొరకు మరణించవలసిందే. హతసాక్షులుగా అవుతారు. మిగిలిన ప్రతి ఒక్కరు ప్రభు కోసం నిలబడాలంటే ఆ కాలంలో హతసాక్షులే ఆ అవుతారు। 7 సంవత్సరాలుగా ప్రభు के लिए जीना है तो प्रभु के लिए जान देना ही पड़ेगा. हालेलुया। हालेलुया. उस समय उनका पुनरुत्थान हुआ जो उस वक्त मर गए थे। ఆ సమయంలో వారి యొక్క పునరుత్థానం చేయబడ్డది ఎప్పుడైతే ఆ సమయంలో ఎవరైతే మరణించారో. हालेलुया। हालेलुया. और उनके साथ और हम भी जो यीशु के साथ जो है श्वेत घोड़ों में आए, हम सभीयों को सिंहासन दिया गया। అయితే వారితో కూడా మనకు కూడా ఆ తెల్ల గుర్రముల మీద వచ్చిన మనకు కూడా మనకు సింహాసనములు అనుగ్రహించబడ్డాయి. हालेलुया। हालेलुया। 1000 वर्ष के लिए हमारे राजाओं के राजा के साथ हम भी छोटे छोटे राजा या राजकुमार राजकुमारियों की तरह सिंहासन पर बैठकर इस दुनिया पर 1000 वर्ष के लिए शासन करेंगे। మనం కూడా 1000 సంవత్సరం ఆ రాజుతో కూడా చిన్న చిన్న రాజులుగా ఆ సింహాసనం మీద కూర్చుండి ఈ లోకం మీద మనం శాసనం చేస్తాం. हालेलुया। हालेलुया। उतना बड़ा एक शासन, 1000 इयर्स का शासन हमारे लिए वेट कर रहा है। ఆ 1000 సంవత్సరం యొక్క రాజ్యము మన కొరకు వెయిట్ చేస్తుంది. 5-10 इयर्स में शासन करने वाले राजा इसीलिए 1000 वर्ष के शासन करने वाले राजाओं से डरते हैं। అందుకే 5-10 సంవత్సరములు ఏలుబడి చేస్తున్న ఆ రాజకీయ నాయకులు ఆ 1000 సంవత్సరములు ఏలుబడి చేసే ఆ రాజుల విషయమే వారు భయపడుతున్నారు. आमेन। ఆమేన్. इसीलिए हमसे शत्रु डरते అందుకే हैं, విరోధులు మనకు భయపడుతున్నారు. इसलिए शैतान हमसे डरता అందుకే है। సైతాను మనకు हम భయపడుతున్నాడు. राजकुमार और राजकुमारियां हैं। మనము రాజకుమారులు రాజకుమార్తెలు. 1-2 साल नहीं, 1000 इयर्स के लिए राज्य करेंगे। 1-2 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తాం. हमारा शासन काल युगानुयुग बना మన रहेगा। శాసనం యుగాలు हमारा राजा युगानुयुग बना रहेगा। మన రాజు యుగాలు ఉంటాడు. उनकी आराधना युगानुयुग होती रहेगी। ఆయన ఆరాధన యుగాలు జరుగుతాయి. उनको राजा कहने से शर्म होने की आवश्यकता नहीं ఆయన है। రాజ్యం చెప్పడానికి సిగ్గుపడవలసిన పని आज లేదు. वो शांत है। ఈ రోజు ఎవరైతే మౌనంగా ఉన్నాడో, आज वो राजा शांत ఈ है। రోజు ఆ రాజు మౌనంగా ఉన్నాడు. उनका एक्शन लेने का समय ఆయన आएगा। యాక్షన్ తీసుకునే సమయం రాబోతుంది. तब तक हमें धीरज धरना है। అప్పుడు వరకు మనము ధైర్యంగా ఉండాలి. हालेलुया। हालेलुया। ఓపికతో ఉండాలి। అప్పుడు వరకు మనం ఓపికతో ఉండాలి. सहनमతో ఉండాలి। हालेलुया। हालेलुया। और उस राजा के आने का इंतजार करते रहना है। అప్పుడు ఆ రాజు కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. परमेश्वर इस वचन को आशीष करे। ప్రభు వాక్యం దీవించునుగాక. आइए हम सभी उठकर खड़े हो जाएंगे। అందరూ లేచి నిలబడదాం। దేవుని యొక్క సేవకులు మన ప్రార్థనలో నడిపిస్తారు। सभी उठकर हम खड़े हो जाएंगे। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం నిమిత్తం మనందరం కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చేతులెత్తి పైకెత్తి